తరువాతి యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఎవరిని తప్పిస్తున్నారు? బిగ్ బాస్ నేను ఇమాన్యుయల్ అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైయెస్ట్ పాయింట్ ఉన్న వాళ్ళని నేను ఈ ఒక్క గేమ్, ఎందుకంటే ఇమాన్యుయల్ టాస్ పరంగా కూడా తను బాగా ఆడతాడు, తను మళ్ళీ కంబ్యాక్ చేయగలడు. ఒకవేళ కలిసి రాక నేను కంబ్యాక్ చేయకుండా లిస్ట్లో ఉండి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు అగ్గిచ్చి టాటా బాయ్ బాయ్ చెప్తారు, అంతేనా? హౌస్లో టఫెస్ట్ కాంపిటీషన్ డెమాన్ అండ్ ఈమో. ఇద్దరిలో ఒక్కరి పేరే చెప్పాలి కాబట్టి నేను డెమాన్ పేరు చెప్తున్నాను. తన దగ్గర హైయెస్ట్ స్కోర్ ఉంది కాబట్టి గో విత్ ఇమాన్యుయల్. కాంపిటీషన్ అయినా ఏదైనా కాంపిటేటర్స్తో ఆడదాం అనుకుంటున్నాను అండ్ ఇట్స్ ఎ ఫెయిర్ ఛాన్స్ అనుకుంటున్నాను. నేను లేనప్పుడు నేను సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ దట్ టు ద మోస్ట్ డిజర్వింగ్ ఉండాలనుకుంటాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ సంజయ్. సంజయ్ నేను ఇది జరిగిద్దనే మీ ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ వచ్చాను. నేను మిమ్మల్ని బెదిరించాను అనుకుంటున్నాను. మీ ఓట్ వేయండి, మీరు మీ ఓట్ వేయండి. గేమ్లో నేను ఉండాలా మీరు ఉండాలా అంటే నేనేం ఆలోచిస్తాను చెప్పండి. ఐమ్ సారీ, నేను నా ఓట్ చేంజ్ చేసేసి ఇమాన్యుయల్ని ఓట్ చేస్తున్నాను. బిగ్ బాస్ అలా అయితే నేను కూడా నా ఓట్ ఇమాన్యుయల్ మార్చేసి నేను సంజన గారికి వేస్తున్నాను. బిగ్ బాస్ అవును ఇచ్చాను. నేను ఎట్టు పరిస్థితిలో నేను ఇమాన్యుయల్ ని నేను తీయలేను, నేను చెయ్యలేను. మీరు అంత మాట అనేసి ఇమీడియట్ గా డెమోన్ కాదు ఇమాన్యుయల్ అని మీరు మార్చేటప్పుడు నేను మార్చేదంటూ తప్పేమైనా ఉందా? I protected myself, Tanuja. I did not do what you did. నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నాను, అందుకే నేను ఇమాన్యుయల్ వేయట్లేదు, నేను తనుజకి వేసాను. అప్పుడు కనిపించలేదా ట్రోఫీ? Tanuja, నీకు wow, what a performance. Best performance of Big Boss season 9.